నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. స్టాక్ మార్కెట్లలో కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో పెరుగుతుంటాయి. అదే టైంలో ఇంకొన్ని స్టాక్స్ భారీగా పడిపోతుంటాయి. అయితే ఎందుకు పెరుగుతాయో ఎందుకు తగ్గుతాయో తెలుసుకోవడం ముఖ్యం. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రకటనలు ఇలా అన్నీ గమనిస్తూ ఉండాలి. అప్పుడు కూడా ఆర్థిక నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టాలి. కంపెనీల నుంచి వచ్చే ప్రకటనలతో స్టాక్స్ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటాయి. కొన్నిసార్లు భారీగా పెరగొచ్చు, అదే కొన్నిసార్లు భారీగా పతనం కావచ్చు. కానీ ఎప్పుడు ఎలా ప్రతిస్పందించాలనేది ఇన్వెస్టర్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఓ స్టాక్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. అదే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్. మే 12న ఈ స్టాక్ ధర 10,138గా ఉండగా మే 13న చూస్తే ఇంట్రాడేలో ఒక దశలో 10% పైగా పెరిగి 11,232 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక్కడ చూస్తే ఒక్కో షేరుపై ఏకంగా 1,090కి పైగా పెరిగింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండింది. ఆఖర్లో కొంచెం తగ్గగా చివరికి 9.78% పెరిగి 11,129 వద్ద సెషన్ ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 18,471 కాగా కనిష్ట ధర 9,600గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 67.21 వేల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో చూస్తే ఈ స్టాక్ 2% పడిపోయింది. 6 నెలల్లో చూస్తే దాదాపు 28% పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8% తగ్గింది. ఏడాది వ్యవధిలో 30% పతనమైంది. సంస్థ పేర్లు ఇప్పుడు బుధవారం సెషన్లో ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం Q4 ఫలితాలు రావడమే. అవును, 2025-26 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం ఫలితాల్లో మే 12న ప్రకటించింది. ఇక్కడ నికర లాభం వార్షిక ప్రతిపాదికన 36% తగ్గి 256.41 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం 2% మేర పెరిగి 10,510.51 కోట్లుగా నమోదైంది. అయితే ఇక్కడ లాభం తగ్గినప్పటికీ పలు బ్రోకరేజీలు స్టాక్ టార్గెట్ ప్రైస్ పెంచాయి. భవిష్యత్తు బాగుంటుందని అంచనా వేశాయి. దీంతో ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో షేర్లు పుంజుకున్నాయి.